మిత్రులారా, మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. ఇవాల్టి నుండి నా మీద కాంట్రవర్సీ రాయడానికి మీకు స్కోప్ లేదు. ఎందుకంటే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. సరండి మనందరం కలిసి సుధీర్ పెళ్లి చేద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. ఏంటంటే దొంగను అనుకుంటానండి, అది పెళ్లి కొడుకునే, నా పెళ్లి. వాళ్ళతోని బ్యాచులర్ లైఫ్ అయిపోయింది కదా. లాస్ట్ టైం ఒక్కసారి ఓ సిగరెట్ తాగేద్దాం అని చెప్పి వచ్చాను. అయితే ఎవరు లేరు కాబట్టి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఒక సిగరెట్ తాగేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బ్యాచులర్ గా ఇంకా అయిపోయింది కదా వాళ్ళతోనే, లాస్ట్ సిగరెట్ ఒకటి తాగేద్దాం అని చెప్పని వచ్చామాట. మీరు దేనికి వచ్చారు? లాస్ట్ పెగ్ తాగదామని వచ్చా. పెళ్లి అయిపోయిన తర్వాత ఇలాంటి మందు కింద సెటప్ల ప్రోగ్రామ్ ఏం పెట్టద్దే. నేను అన్ని మానేస్తాను, మీరు అన్ని మానేసేయాలి. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ క్రికెట్, యా, ఫుట్బాల్, టెన్నిస్ ఇవన్నీ ఆడతారా? టీవీలో చూస్తుంటా అప్పుడప్పుడు. పెళ్లి అయిపోయిన తర్వాత మన ఇద్దరి మధ్యన ఏ దాపరికాలు ఉండకూడదు, ఎటువంటి సీక్రెట్స్ ఉండకూడదు, అంతా ఓపెన్ గా ఉండాలి. ఓకే? హలో, ఈ టైంలో చేసి ఉంటే నా పెళ్లి ఇప్పుడు ముద్దు అంటే తల్లి. చాక్లెట్లు తీసుకొస్తాను తల్లి. మైదా పిండి కూడా ఉంటా. మా అక్కల పాప. అవును, మీరు ఒక్కలే వచ్చారు, మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? గంగా మంగా ఏమండి? ఈవిడ గంగా. హాయ్ గంగా. ఓ నువ్వా? తెలుసా మీకు? ఇంతకు ముందు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాడు. 50 లక్షల కట్నం ఇస్తానంటే ₹1 కోటి కావాలన్నాడు. వదిలే దొబ్బేమన్నాను. ఇప్పుడు ఎంత ఇస్తున్నావు కట్నం? 2 లక్షలు. 2 లక్షలా? అంటే సిచ్యువేషన్స్ బట్టి తెలిసింది, నాకు అంత మార్కెట్ లేదని. 2 lakhs కూడా 6 months రిక్వెస్ట్ చేస్తే సంవత్సరం ఈఎంఐ కడతా అన్నారు. మోర్సం టైం అయిపోతుంది, మీరు లోపలికి వెళ్ళండి, నేను పిలుస్తాను. రెడీ అవుతుంది. రెడీ అవ్వండి. మా వాడికి ఫోన్ చేయలేదు. హాయ్ రా. ఇక్కడే ఏంట్రా? వాళ్ళ పెళ్ళని తెలుసు కదా, రావాలి కదా. వచ్చారా? ఊర్లోకి రావడం కాదు, పెళ్లి మండపం దగ్గర రావాలి కదా. ఇక్కడే ఉన్నా. సారీ రా. ఏంట్రా డల్గున్నావు? పెళ్లి ఇచ్చలేదా? చెప్పి ఆపేద్దాం. పెళ్ళిస్తలేదు ఆపాడు ఏంట్రా? నీకు పిచ్చి పట్టిందా? ఇన్ని పెళ్లి అయిపోయాం అంటే మన పెళ్లి ఆపుకోలేము మనం. సెట్ అయిందిరా బాబు, నువ్వు పెళ్లి అయిపోయాడు ఇలాంటి చేయొద్దురా బాబు. మీ ఆవిడని పిలిస్తే సరే. ఒక్క నిమిషం పరిచయం చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, మా ఫ్రెండ్స్ వచ్చారు, ఒకసారి వస్తారా? మా ఆవిడ. సారీ చెల్లమ్మ, టైం రాలేపోయినా అనుకోవద్దు. మా ఆవిడ కాదు. సారీ చెల్లమ్మ, కొంచెం బస్సు లేట్ అయింది అంతే, అంతకుమించి. ఆంటీ గారు బాగున్నారా? పిల్లలు ఎక్కడ? మా ఆవిడరా? ఆంటీ అంటే మెంటల్ నాకు. మీ ఆవిడ? అదేంట్రా డబ్బులు కక్కురు పెట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా? సెకండ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ మ్యారేజ్, దానికి ఇంకా పెళ్లి కూడా కాదు. పసికందురా అది. సారీ అక్కమ్మా, ఏమనుకోద్దు. మరి ఏం పిల్లలు అర్థం అవట్లేదు. సారా ఎలాగ వచ్చాం కదా, సెల్ఫీ తీసుకుందాం. ఏంటో మేడ్ ఫర్ తర్వాత రావట్లే. అమ్మయ్యా. మీరు లోపలికి వెళ్ళి రెడీ అవ్వండి. ఏం చేస్తున్నారా? ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నాను. టుడే మై ఫ్రెండ్స్ మ్యారేజ్ బ్లెస్డ్ మీ. 10 కామెంట్లు వచ్చారా? నిజమేరా? ఫస్ట్ కామెంట్ ఏంటి? CHEE అంటే సెకండ్ YAK అంటే అవ్వో కీడేవడరా, ఏదో ఫింగర్ సింబల్ పెట్టాడు, అది ఒకవేళ పెట్టాడు. మర్చిపోయి, మన ఫ్రెండ్ రాహుల్ గడేడ్రా. రాహుల్ కో సాంగ్ వేసుకొని వచ్చేస్తాడు. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbalaxmi. చాలా హ్యాపీ ఉంది రా. చాలరా, నాకు కూడా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ ఉంది. ఏంట్రా లేట్ అయిపోయావు? బస్సు లేట్ అయిందిరా. బస్సు లేట్ ఏంటి? ఫ్లైట్ లో వస్తానుగా. అదే ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి బస్సు మిస్ అయ్యా. అరే కన్ను ఇంకా సెట్ అవ్వలేదా? ఇంకా అవ్వలేదురా. అందుకే దేని పడితే దాన్ని కొట్టకూడదు. అరే మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, లోపలికి వెళ్ళి రెడీ వస్తాను, సరేనా? అమ్మాయి ఎలా ఉంటుందిరా? అమ్మాయి సూపర్ అని కన్లాగా ఉంటదిరా. ఏమన్నా కన్ను గురి మంది అనరు. ఫోటో చూపిస్తాను గోరా అలా ఆవిడ. అమ్మ పో. ఈ అమ్మాయి పేరు శ్యామల. శ్యామల కదా, చిన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా. ఇది నచ్చిందా?
ఇప్పుడు ఈ విషయం సుద్దిగడికి తెలిస్తే ఆడు చచ్చిపోతారా, ఆడి తెలియకూడదురా, ఇద్దరు హ్యాపీగా ఉండాలరా. ప్లీజ్ రా. ఇప్పుడు అమ్మాయిని గుర్తుపడుతుందా? గుర్తుపట్టచ్చు పట్టకపోవచ్చు, బట్ ఈ విషయం వాళ్ళిద్దరికి తెలియకూడదురా. వస్తున్నాడు, కళ్ళు తుడుచుకో. ఒక్కన తుడుచుకో. రాహుల్ గని పిల్లరా. రాహుల్ అగోరా మావిడ్రా. అమ్మా బాగున్నారా? అదేంట్రా మొహం కనపడకుండా? సాంప్రదాయ ప్రకారం పెళ్లి కూతురు చూడకూడదు. బాగుండాలమ్మా మీరు, ఎప్పుడు బాగుంటుంది, చల్లగా ఉండాలమ్మా మీరు. ఏంట్రా ఏమైంది? కాళ్ళు ములుగుచ్చుకుందరా, తీసుకుంటాను. మొహం చూపించచ్చు కదరా, ఎందుకు అలాగా? ఈ కన్ను ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు చూడలేదు. నువ్వు పెద్దవాళ్ళందరినీ తీసుకొని మొత్తం సెటప్ చేసుకుంటా, నేను మా పెద్దవాళ్ళని తీసుకొని సెటప్ విషయం చెప్పు. ఏంటి? పెళ్లికి ముందు ఒకవేళ మీ ఆవిడకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలిస్తే నువ్వు ఎలా? మావిడి నిప్పురా. నేను ఎంత పవిత్రంగా ఉంటాను, మావిడి కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. అయితే తప్పేం లేదు. అన్నాడు రా, అంటాడు చచ్చిపోతాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలరా? అరే ఏం చేస్తావా? కింద ఎందుకు కవర్ చేయలేదురా? పాయిజన్ తాగేమేంట్రా? ఇలాంటప్పుడు పాయిజన్ తాగుతారా, పాయసం తాగుతారా? అది అది హాస్పిటల్ వద్దురా, ఈ విషయం వాడు తెలియకుండా నువ్వు మేనేజ్ చేయాలి. వద్దురా, నేను చచ్చినంత ఒట్టే, ప్లీజ్ చెప్పు. ఎందుకు చచ్చిపోవాలరా ఇంతకి? ఈ విషయం వాడు తెస్తే వాడే చచ్చిపోతాడు రా. వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, చిలక కోరింకల్లాగా. వాడి జీవితం నాశనం ఎప్పుడు నేను చూడొచ్చి బాగుపడ్డా నేను చూడాలరా. ఇలాంటి ఫ్రెండ్షిప్ నేను లైఫ్ లో చూడదురా. ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ప్రాణం ఇస్తున్నాడు. దాంట్లో ఉందిరా ఏదో ప్రాణం. ఫ్రెండ్ బాగుండాలరా. అరే రండి, ముహూర్తం టైం అవుతుంది కదా, రండి. రండి రండి. నవ్వుతూ ఆనందంగా రండిరా, దగ్గరుండి మీరే. వెళ్ళరా పెళ్లి చేసుకోరా, వెళ్ళరా పెళ్లి చేసుకోరా. అరే ఇడెత్తుకో, ఇడెత్తుకో. అబ్బా అరే ఆ రాహుల్ గారిని నీకు పెళ్లి చేసుకోరా, నీకు పెళ్ళి కదా ముఖ్యం. వెళ్ళు, నీకోసం వీడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశారా? అందుకే మందు తాగుతురా అంట. పెళ్లికి ముందు మందే చేస్తారు రాగానే. చెప్పేసావా వాడికి? ఆ మంది అనుకుంటున్నాడు రా, పురుగుల మందు కాదు. ఏంటది? ఏం లేదులే, కూర్చో. నువ్వు చేసుకో హాయిగా పెళ్లి. నువ్వు హాయిగా పెళ్లి చేసుకోరా. నా పెళ్లి రాదు, ఏడిస్తారంట దరిద్రులారా. అరే ఫస్ట్ ఏం చేయాలి మేము? ఆ ఫస్ట్ జీలకర్ర బెల్లం ఉంది కదా, ఆ కిల్లి కట్టుకోండి ఇద్దరు. ఏమైందిరా? నువ్వు పెళ్లి చేసుకోరా, చేసుకో. పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకోరా అంట. నీకోసం వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేశాడు చెప్పు. నలిగిపోతున్నాడు రామప్రసాద్. అరే జీలకర్ర బెల్లం పెడతావు, చక్షంతులేండి. ఏంట్రా ఏం జరుగుతుందిరా? నీకు పెళ్ళే కదా ముఖ్యం, పెళ్లి చేసుకో నువ్వు. ఆడేం చేస్తున్నాడు తెలుసా నీకోసం? ఏం చేస్తున్నాడు? నువ్వు హ్యాపీ ఉండాలని ఆడు. చక్షంతులేండి ఇద్దరు కొంచెం ప్లీజ్. ఈ చేతులతో వాడు ఎందుకు రేడుస్తున్నాడు? మందు సరిపోలేదా? మందు మందు అంటారు, వాడు తాగింది ఏ బ్రాండో తెలిస్తే నువ్వు. మ్యాన్షన్ హౌస్ కాదా? ఏంటి మీ ఓవర్ యాక్షన్? అరే ఫైనల్ తాళి కట్టేస్తాను, ఆ తర్వాత మీరు మా గట్టానికి వెళ్ళిపోతాం. మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. బాబు ఇగో ఈ కొబ్బరి బండ అడిగి పట్టించు కొంచెం. నిజం థాయిలాండ్ రా. ఏం జరుగుతుందో తెలుసా నీకు? ప్యాంట్ తిరిగిపోతుంది కొంచెం ఉంచితే. ఇప్పుడు ఎందుకురా కట్టప్ప సినిమా చేయడం, మాకు అవసరమా? ఆడెవడనుకున్నారా? దేవుడు రూపంలో మన ఫ్రెండ్ నీడు. దేవుడు రూపంలో ఫ్రెండ్ ఏంట్రా? వాడు నీకోసం నీకోసం. చచ్చిపో రాహుల్, చచ్చిపో. రాహుల్ ఆడు ఇప్పుడప్పుడే చావడాడు. అరే ఇప్పుడు చెప్తాను వినరా. నువ్వు ఆగరా, మేము తాళి కట్టే. ఇగో అది పెళ్లిగా నీడు. అరే ఆడి బయట తీసుకెళ్ళరా కొంచెం. ఆడికి ఎక్కువైపోయింది. ఇద్దరు సుఖ సంతోషాలతో ఉండాలరా. మేము మార్చుకుంటున్నా, లాడికేస్తావేంట్రా? రాహుల్ అమర్ రహే. మీరు ఏం చేస్తారు సావండి, మంది ఎక్కువైపోయి చెత్తనా కొడలే అనవసరం. అప్పటికి డాడీ చెప్తాడు ఫ్రెండ్స్. ఏమైంది నెచ్చి రాహుల్ 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 అంటున్నావు? వాడు చావలేదాడు. ఏమైంది? ఆడు పురుగులు మంట. ఏంటి? ఈడోడు చెప్పనెవడో చావడు.
రాహుల్ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారా? వాడు పురుగుల మందు తాగాడురా. అబ్బో ఓవర్ యాక్టింగ్. పర్ఫార్మెన్స్. ఎందుకు తాగాడు తెలుసా? ఎందుకు తాగాడ్రా? అమ్మాయి నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు. నేను అన్నావు కదా, నాలో ఫ్రెష్ అన్నావు కదా. అవును ఫ్రెష్. నేను చెప్తాను కదా మీ ఇద్దరు లవర్స్ అని చెప్పని. ఆడిన లవర్ కాదు. నేను చాలా గాఢంగా ప్రేమించాను. అది క్లియర్ గా చెప్తున్నాడు కదా. నేను ప్రేమించలేదే. వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లో నువ్వు పురుగుల మందు తాగావా? వన్ సైడ్ లవ్ కి నువ్వు పురుగుల మంతా ఇందాక నుంచి యాక్టింగ్ చేస్తున్నావా? దానికి నువ్వేంట్రా ఇందాక నుంచి? పెళ్లి చేసుకో. రాహుల్ చచ్చిపోలేదాడు. వాడు చావుడు. అరే ఏదో ఉత్తిరి అన్నారు. అరే సుఖ సంతోషాలతో చిలక గోరింకలాగా రాహుల్ అయిపోయాడు. ఎంత పాయిజన్ ఇదేనా తాగింది? ఏంది బొక్కుంది ఇలా? రాహుల్ రాహుల్ ఒకటిగా ఊడింటితో కొట్టాలరా. ఏరా ఇంటి వచ్చి పెళ్లి చేసుకుంటుంటే నువ్వేంట్రా? మన రాహుల్ రా చేసుకోరా. పెళ్ళే కదరా ఇంపార్టెంట్. చేసుకోరా. చేసుకున్నావు కదా, ఎందుకు కొడుతున్నావు రాహుల్ ని? నా వైఫ్ ని అనుమానించా కదా, నీకేం తెలుసు? వైఫ్ ని అనుమానించి వచ్చే నువ్వు ఎంత పవిత్రం తను కూడా అంతే పవిత్రం. ఎందుకు ఫీల్ అవుతున్నావు? కళ్ళు సెట్ అయిపోయిందిరా. కళ్ళు సెట్ అయిపోయిందా? అదేంటి కళ్ళు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని కొట్టాలి ఎవరిని కొట్టకూడదు నేను లవ్ చేసేదాన్ని. నేను లవ్ చేసేదాన్ని పెళ్లి చేసుకుంటాను. సో వన్ సైడ్ లవ్ మొత్తానికి సక్సెస్ఫుల్ కాలేదు, బట్ సుధీర్ పెళ్లి జరిగింది. కంగ్రాచులేషన్స్ సుధీర్. సో నాగబాబు సార్, రోజా గారు, మీ కంగ్రాచులేషన్స్ టు ద న్యూలీ వెడ్స్. అమ్మయ్య, చాలా మంది అమ్మాయిలు బతికిపోయారు. నువ్వేంటి అంత ఓవరాక్షన్ వన్ సైడ్ లవ్ కి? అంతే కదా మేడం. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే నిజంగా లవర్స్ అని ఫీల్ అయిపోయాను నేను. నువ్వు ఫీల్ అయిపోయి నువ్వు వాడిని తిట్టేసి నువ్వు హ్యాపీగా చేసుకో, హ్యాపీగా అండి. మొత్తం ఓవరాక్షన్ లో మయం అయిపోయింది. ఫన్నీగా అనిపించింది, సరదా సరదాగా. నాగబాబు సార్ బాగుంది, బాగా మెయింటైన్ చేశారు. రామ్ ప్రసాద్ ఓవర్ యాక్షన్ బాగుంది. నాకు బాగుంది. స్కిట్ బాగా మెయింటైన్ చేశారు. గుడ్.